హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ మీకు చూపించబోయేది చార్మినార్ వ్లాగ్. చార్మినార్లో మదీనాలో సండే మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది నేను మీకు చూపించబోతున్నాను. నేను రిసెప్షన్కి అవుట్ఫిట్స్ చేసుకోవాలనుకుంటున్నా, కస్టమైజ్డ్ అండ్ అట్ ద సేమ్ టైం ఆఫీస్ వేర్కి కూడా కుర్తీస్ నాకు ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాకుండా రీజనబుల్ ప్రైసెస్లో కుర్తీస్ కావాలి అని అనుకున్నాను. కుర్తీస్కి ఫ్యాబ్రిక్ కావాలని అనుకున్నాను. సో నేను మిమ్మల్ని ఇవాళ చార్మినార్కి తీసుకెళ్ళబోతున్నాను, మదీనా షాపింగ్. లెట్స్ గో. సో మదీనాకు వచ్చేసాము. ఇది మొహమ్మద్ క్యాప్ మార్కెట్ అని ఉంది కదా, అక్కడ నుంచి రైట్ తీసుకొని వెళ్తే ఇలా సందు వస్తుంది. ఇది హైకోర్ట్ లేన్ అనమాట. యాక్చువల్గా ఈ లేన్లోకి ముందుకు వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో మీకు భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఈ సందులోకి వెళ్తే సండే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు మార్కెట్ ఎంత ఉందంటే అన్ని షాప్స్ బయట ఇలా ఫ్యాబ్రిక్స్ పెట్టున్నాయి. ఇవన్నీ 2.5 meters ఫ్యాబ్రిక్స్ అనమాట. ఈ 2.5 meters అన్నీ 100 rupees అనమాట, ఈచ్ 100 rupees. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. ఇలా కుప్పలాగా వేసేసి ఉంటాయన్నమాట. బేసిక్గా షాప్లో వాళ్ళకి లాస్ట్లో మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదా, అవి ఇక్కడ ఇలా సండే మార్కెట్లో అమ్ముతారనమాట. సో మీకు సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో డ్యామేజెస్ లేకుండా చూసుకోవాలి, కలర్లు అంటకుండా చూసుకోవాలి. సో అన్నీ జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే. సో ఇప్పుడు అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ కనిపించాయి. దాంట్లో నాకైతే ఈ యెల్లో కలర్ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్కి కూడా తీసుకుంటోంది అనమాట ఫ్యాబ్రిక్స్ ఇక్కడ. సో చాలా చూసాము. అసలు ఎన్ని వైడ్ వెరైటీస్ ఆఫ్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయంటే ఈ ఆర్గాన్జా ఫ్లోరల్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ వైట్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. ఆ వైట్ విత్ రెడ్ ఫ్లవర్స్ అనమాట. అది సారీ లాగా కట్టుకుంటే చాలా బాగుంటుంది, ఆర్ దాన్ని లెహంగా లాగా చేసుకున్నా కూడా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇదంతా ఇలా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్, ఇవన్నీ 2.5 to 3 meter ఫ్యాబ్రిక్స్ పెట్టారనమాట. ఇవన్నీ 100 rupees అనమాట. ఆ ఎల్లో కలర్ నా ఫ్రెండ్ తీసుకుంది వాళ్ళ డాటర్ కోసం అని. చాలా బ్యూటిఫుల్గా ఉంది అదైతే డిజైన్. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తూ ఉంటే మాకు ఇలా ఫ్యాబ్రిక్స్ కనిపించాయి, ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ శారీస్, కొన్ని 4 meters ఉన్నాయి, కొన్ని 5.5 meters ఉన్నాయి. వైడ్ వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ రా సిల్క్లో ఉన్నాయి, క్రేప్లో ఉన్నాయి, సాఫ్ట్ సిల్క్లో ఉన్నాయి, స్ట్రైప్స్లో ఉన్నాయి. ఇలా మీకు ఎలా కావాలంటే అలా ఉన్నాయన్నమాట. మీకు చూసుకొని మీకు ఏ ఫ్యాబ్రిక్ నచ్చిందో చూసుకొని తీసుకోవాలి. అక్కడి నుంచి మేము బ్యాంగిల్ షాపింగ్కి వచ్చేసాము. అసలు ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్ అంటే చూడండి, ఆ డిఫరెంట్. సో ఇక్కడ మల్టీ కలర్స్ ఉన్నాయి, కుందన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఇలా అన్ని బాక్స్లో ఉన్నవన్నీ 100 rupees చెప్పారు. అండ్ ఇవి కూడా 100 rupees. ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్, ఇవి గ్లాస్ వెల్వెట్ బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ 50 rupeesకి 2 dozens. సో ఇలా పెట్టేసి ఉన్నాయి, వైడ్ వెరైటీ ఆఫ్ కలర్స్. ప్లెయిన్ శారీస్ కట్టుకొని ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో నేను చార్మినార్లో ఏం కొన్నాను అన్నది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అసలు సండే మార్కెట్ చార్మినార్లో ఇలా ఉంటుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం అనమాట సండే మార్కెట్కి నేను వెళ్ళింది. బేసిక్గా అక్కడ ఎలా ఉంటుంది అనేసి అంటే, షాప్స్లో ఏవైతే చార్మినార్లో షాప్స్ ఉంటాయో ఆ షాప్స్లో ఫ్యాబ్రిక్ షాప్స్, స్పెసిఫికలీ ఫ్యాబ్రిక్ షాప్స్లో వెళ్ళిన వాళ్ళు ఎలా బయట తాన్స్లో ఫ్యాబ్రిక్స్ తాన్స్లో అమ్ముతారు కదా. సో అవన్నీ మిగిలిపోయిన పీసెస్ ఏవైతే ఉంటాయో, లైక్ 2 meters, 3 meters, 4 meters ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ షాప్ బయట పెట్టేసి అమ్ముతారనమాట ఫర్ అ చీపర్ ప్రైస్. కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ ఎక్స్పెన్సివ్గా అక్కర్లేదు నాకు, నేను చాలా తక్కువలో నేను కుర్తీస్ కొనుక్కోవాలనుకుంటున్నాను అండ్ ఈ మింత్రా, అజియో, ఇలాంటి అమెజాన్ కుర్తీస్ కాకుండా, లేదా మ్యాక్స్, ట్రెండ్స్ ఇట్లా వేసుకోకుండా కస్టమైజేషన్ చేసుకొని వేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ సండే మార్కెట్ చార్మినార్ షాపింగ్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనమాట. సో అది ఈ డైరెక్షన్స్ ఎక్కడ అనేది నేను ఇంక్లూడ్ చేస్తాను. బేసిక్గా మన హైకోర్ట్ వెళ్ళే రూట్ ఏదైతే ఉంటుందో, చార్మినార్ వరకు వెళ్లకుండా చార్మినార్ కన్నా యువతలే ఒక సిగ్నల్ వస్తుంది. అక్కడి నుంచి రైట్ తీసుకుంటే మనకి హైకోర్ట్ రూట్కి వెళ్తాము. సో ఆ రైట్ తీసుకోగానే మీకు రైట్ సైడ్లో భారత్ పెట్రోల్ బంక్ అని ఉంటుంది. దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్లో సంద్ అనమాట. అది రికాబ్గంజ్ అంటారు ఆ ఏరియానంతా. సో ఆ సందులో మీకు
మధ్యాహ్నం 12 o'clock నుంచి అన్నీ పెట్టేసి ఉంటాయి ఫ్యాబ్రిక్స్. మీరు చీరలు కావాలనుకున్నా, ఫ్యాబ్రిక్స్ కావాలి అనుకున్నా, సండే మార్కెట్ ఈజ్ అ బెస్ట్ టైం టు షాప్ చార్మినార్లో స్పెసిఫిక్గా. సో నేను ఒక్కటి మీకు చూపిస్తాను, నేను ఏం తీసుకున్నాను, నేను దాన్ని ఎలా స్టైల్ చేయబోతున్నాను అన్నది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను మీకు చూపించబోయేది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. నాకైతే అసలు ఇది ఎంత బాగా నచ్చింది అంటే అసలు నేను చెప్పలేను. అయినా ఆర్గాన్జాతో స్టైల్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే అది ఎత్తుగా లేస్తూ ఉంటుంది. సో బెస్ట్ థింగ్ ఇస్ కుర్తీస్. ఇది నాకు 3.5 meters ఫ్యాబ్రిక్ ఉంది అని చెప్పారు. నాకు ఈ 3.5 meters ఫ్యాబ్రిక్ 100 rupees పడింది. సో 100 rupeesకి 3 meters to 3.5 meters ఫ్యాబ్రిక్ మీకు వస్తుంది. అండ్ మీరు దీన్ని కుర్తీస్ లాగా స్టైల్ చేసుకోవచ్చు. నేను రెఫరెన్స్ ఇమేజెస్ నేను స్క్రీన్ మీద పెట్టడానికి ట్రై చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా కుట్టించుకోవచ్చు అని. సో ఇలాంటి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ తోటి అలా కుర్తీస్ కుట్టించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ పిక్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట. నేను ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. ఇది 2.5 to 3 meters ఫ్యాబ్రిక్. ఇది కూడా 100 rupees. ఇప్పుడు నేను చూపించే ఈచ్ బిట్ ఇస్ 100 rupees. సో ఇది 2 meters to 2.5 meters ఉంటుంది. సో ఇలా ఉంటుంది. దగ్గరికి చూపిస్తున్నాను. డిజైన్ అంతా ఇలా చిన్నగా ఉంటుంది. నేను ఎల్లోస్ వేసుకొని చాలా కాలం అయింది. ఈ మధ్యలో అసలు ఎల్లోస్ వేసుకోలేదు. ఎందుకో చూడగానే నాకు ఎల్లోస్ చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఆఫీస్ వేర్కి కానీ కాలేజ్ వేర్కి కానీ వేసుకోవాలి అనుకుంటే దీనికైతే అసలు లైనింగ్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే అసలు ట్రాన్స్పరెంటే లేదు ఈ ఫ్యాబ్రిక్. చక్కగా కుర్తీలాగా కుట్టించేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వచ్చేసి ఇది కూడా కొంచెం రేయాన్ లాగా ఉంది. కాటన్ అండ్ రేయాన్ మిక్స్ ఫ్యాబ్రిక్ లాగా ఉందన్నమాట ఇది. సో ఇది నా దగ్గర అసలు ఈ కలర్ లేదు, నేను ఎప్పుడు అసలు ఈ కలర్ వేసుకోలేదు. సో అందుకని ఈ కలర్ తీసుకున్నాను. ఇది కూడా 2.5 meters ఉంది ఫ్యాబ్రిక్. ఇది నేను 2 pieces తీసుకున్నాను అనమాట. సో ఇలా వస్తాయి, 2 ముక్కలు అంటారు. సో ఇది 2.5 meters, ఇది 2.5 meters, ఈచ్ 100 rupees. సో ఇది నేను కావాలి అంటే కుర్తీ లాగా స్టైల్ చేయొచ్చు, లేదు అనేసానంటే ఈ 2 pieces అటాచ్ చేసి అనార్కలి లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఆ టైంలో ఏది చేసుకోవాలనిపిస్తే అది చేసుకోవచ్చు అన్నట్టుగా నేను తీసుకున్నాను అనమాట. సో దీనికి నాకు ప్యాంట్కి కూడా కొంచెం సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్లో దొరికితే బాగుంటుంది అని అనుకుని నేను వెతుకుతుంటే నాకు ఇది దొరికింది. సో నేను ఇది ఏమనుకున్నాను అంటే ఒకవేళ కుర్తీ చేసుకోవాలి అనుకుంటే ఇది టాప్, ఇది బాటమ్ లాగా పేర్ చేసుకోవచ్చు, ఆర్ ఇది దీనికి అటాచ్ చేసి అనార్కలి చేసుకొని దీన్ని బాటమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఎలా అయినా బాగుంటుందండి. ఇది ఈచ్ 100 rupees. ఇది నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కాటన్ ఇలా ఉంటుంది. సో ఇది నాకు కొంచెం పల్చగా అనిపించింది, మరి వాడిన తర్వాత మొద్దుగా అవుతుందా లేదా నాకు ఐడియా లేదు. సో నేనేమనుకున్నాను అంటే దీన్ని బాటమ్ లాగా కుడదాము అని అనుకున్నాం అనమాట. సో ఒక బ్లాక్ కలర్ ప్లెయిన్ కుర్తీకి కుర్తీ ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లాక్ ప్లెయిన్ కుర్తీ వేసుకొని దీన్ని బాటమ్ లాగా యూస్ చేయాలి అన్నది నా ఐడియా. సో ఇవన్నీ నేను కుట్టించిన తర్వాత, ఇదే నేను కుట్టినా లేకపోతే నేను బయట కుట్టించినా, నేను కుట్టిన తర్వాత ఎలా స్టైల్ చేశాను అన్నది నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో ఇవి ఇంకొక ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి సారీస్ కూడా అమ్ముతారనమాట అక్కడ. అసలు ఎంత రీజనబుల్ ప్రైజెస్లో దొరికాయి అంటే, మీరు మార్కెట్లో ఈ సారీస్ ప్రాబబ్లీ వెళ్తే ఐ డోంట్ నో అది ఎంత ఉంటుంది అనేది, ఈజీగా 500, 550 or 600కి కూడా అమ్ముతారేమో నాకు తెలీదు. సో ఇది ఇంకొక సారీ అనమాట. ఇది యాక్చువల్లీ నేను మా మదర్ కోసమని తీసుకున్నాను. నాకు ఈ కలర్ చాలా నచ్చింది అండ్ మా అమ్మ దగ్గర ఈ కలర్ కూడా లేదనమాట. సో బార్డర్ అయితే ఇలా వచ్చింది, ఇది కింద బార్డర్ అండ్ పైన బార్డర్ ఇలా చిన్నగా వచ్చిందనమాట. సో
దానికి ఈ బ్లౌజ్ వచ్చింది. సో నాకైతే ఇది చాలా నచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 350 అనమాట, కానీ నాకు బార్గెన్ చేసిన తర్వాత 300కి ఇచ్చారు. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదా మా కజిన్ది పెళ్ళి ఉంది Feb 7th యాక్చువల్గా. సో Feb 9th ఇస్ దర్ రిసెప్షన్. సో నేను రిసెప్షన్కి నేను డిజైన్ చేసుకున్న కస్టమైజ్డ్ అవుట్ఫిట్ వేసుకోవాలి అని అనుకున్నాను అనమాట, రెడీమేడ్ కాకుండా. సో దానికోసం అని చెప్పి నేను ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది సో ఇది యాక్చువల్లీ 4 to 4.5 meters ఫ్యాబ్రిక్ ఉంటుంది అని అన్నారు. నాకు ఈ కలర్ చాలా నచ్చింది. సో నేను ఈ కలర్ తీసుకున్నాను. ఇలాంటిది నేను యాక్చువల్లీ 4 bits తీసుకున్నాను అనమాట. సో దీన్ని నేను బ్లౌజ్ వేరే తీసుకొని లేస్ తీసుకొని మొత్తం అంతా అవుట్ఫిట్ అయిపోయిన తర్వాత నేను వేసుకొని నేను మీకు చూపిస్తాను ఇంకొక వీడియోలో. అది ఎలా టర్న్ అవుట్ అవుతుంది ఏంటి అన్నది చూద్దాం తర్వాత. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ వన్. అలాగే మా కజిన్ కూడా కావాలి అనేసి అంది, ఏదైనా కస్టమైజ్డ్ అవుట్ఫిట్ చేయండి నాకు కూడా అనేసి అడిగింది. సో తన కోసం అని చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను అనమాట. సేమ్ అదే క్లాత్లో ఈ కలర్ తీసుకున్నాను. నాకైతే ఈ కలర్ చాలా చాలా నచ్చింది. సో ఇవి నేను 2 bits తీసుకున్నాను అనమాట. ఇది కూడా నేను మీకు ఎలా స్టైల్ చేశాను అన్నది నేను చూపిస్తాను తర్వాత. నా అప్కమింగ్ వీడియోస్ చూస్తూ ఉండండి. దెర్ ఈస్ లాట్ ఆఫ్ కంటెంట్ దట్స్ గోయింగ్ టు కమ్, స్పెషలీ దట్స్ రిలేటెడ్ టు ఫ్యాషన్. నేను ఎలాంటి కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ చేశాను, ఎలా వేసుకున్నాను అన్నీ డీటెయిల్డ్గా నేను మీకు వీడియో చేసి పెడతాను, ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత. సో స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, అమ్మాయిలకి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. రోడ్డు మీద బ్యాంగిల్స్ పెట్టి ఉన్నాయన్నమాట. నాకైతే ఇవి చాలా నచ్చాయి. ఈ కలర్స్ నాకు శారీస్, ఇప్పుడు నేను వేసుకోబోయే శారీస్కి కానీ లేదా ఆల్రెడీ ఉన్న శారీస్కి కానీ నేను మ్యాచింగ్ చూసుకుని నేను తీసుకున్నాను అనమాట. ఇవన్నీ యాక్చువల్లీ వెల్వెట్ గ్లాస్ బ్యాంగిల్స్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి. ఇది డజన్ వచ్చేసి 50 rupees. మీరు రోడ్డు మీద చూస్తే మీకు కనిపించేస్తాయి అనమాట. చార్మినార్ వెళ్ళే రూట్లో ఎంట్రెన్స్లోనే ఆ సిగ్నల్ దాటగానే రైట్ హ్యాండ్ సైడ్కి పెట్టుంటాయి ఇవన్నీ. సో మదీనా కాంప్లెక్స్ అంటారు కదా, ఆ కాంప్లెక్స్ బయట పెట్టున్న షాప్స్ బయట పెట్టున్న దాంట్లో తీసుకున్నాను అనమాట. సో దీస్ ఆర్ ద 6 colors దట్ ఐ చోస్. ప్లస్ ఈ బ్యాంగిల్స్ ఇలా బాక్స్లో వచ్చాయి. ఇవి ఎడ్జెస్కి పేర్ చేయడానికి చాలా బాగుంటాయి అనిపించింది. సో అందుకని నేను ఈ 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇక్కడ మధ్యలో కుందన్స్ వచ్చి అటు ఇటు వైట్ స్టోన్స్ వచ్చాయన్నమాట. నాకు తెలియదు మీకు ఇది కెమెరా పిక్ చేస్తుందా లేదా అన్నది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా రావట్లేదు. సో నేను వేసుకున్నప్పుడు కూడా నేను మీకు ఇది చూపిస్తాను. సో ఇది ఇవాళ నేను చార్మినార్లో చేసిన షాపింగ్. మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. మీకు ఎట్లాంటి కాంటెంట్ మీరు చూడాలనుకుంటున్నారు నా ఛానల్లో అది కూడా నాకు చెప్పండి. సో దట్ నేను మీకు ఎక్కువ వీడియోస్ చేస్తాను. బడ్జెట్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కుర్తీస్కి ఫ్యాబ్రిక్స్ అయితే చార్మినార్ ఇస్ ద బెస్ట్ చాయిస్. కాకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా తిరగాలి, ఎక్కడ నుంచి ఎటు వెళ్ళాలి అన్నది చూసుకోవాలి. సో సన్న సందులు ఉంటాయి, దాంట్లో నుంచి మీరు చెక్ చేసుకుంటూ మీకు కావాల్సిన ఫ్యాబ్రిక్స్ మీరు చెక్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో నేనైతే ఇవాళ ఈ షాపింగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching. Stay tuned for more vlogs. Thank you so much. Bye.